అది పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా. 2015 జూన్ 11వ తేదీ. మీకు తెలిసిందే, అనేక మెట్రో నగరాల మాదిరి కోల్కతా చాలా రద్దీ నగరం. పైగా ఉదయం వేళల్లో బడులు, కార్యాలయాలు, వృత్తి, వ్యాపారాల ప్రదేశాలకు వెళ్లేవారితో వారి వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోయి ఉంటాయి. కాస్త ధనవంతులుండే ప్రాంతాల్లో సౌకర్యాలు కొంచెం మిన్నగా ఉంటాయనుకోండి. ఆ రోజు అలాంటి ఓ ధనిక నివాస ప్రాంతంలోని ఓ ఇంటి కిటికీలోంచి దట్టంగా పొగ రావడం పక్కింటి పెద్దాయన గమనించాడు. పొగ పొయ్యిలుండే చోటైతే ఏమో గాని ఐశ్వర్యవంతులుండే ఆ ఇంట్లోంచి పొగలు రావడం అస్సలు ఊహించలేం. అయితే ఆ పొగ వంటింటి కిటికీలోంచి కాదు, స్నానాల గదిలోంచి వస్తోంది. అది అసాధారణంగా తోచిన ఆ పెద్ద మనిషి వెంటనే 101కి ఫోన్ చేశాడు. కొన్ని క్షణాల్లో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆ ఇంటిని చుట్టుముట్టారు. బయట నుంచి చూస్తే 2వ అంతస్తులోని బాత్రూంలోంచి పొగలు వస్తున్నాయని గమనించిన పోలీసులు పైకి వెళ్లి ఆ ఇంటి తలుపు కొట్టారు. తలుపు తీయలేదెవరు. పదే పదే గట్టిగా బాదిన తర్వాత లోపల నుంచి ఎవరిదో సణుగు వినిపించింది తప్ప తలుపు తీయడానికి ఎవ్వరూ రాలేదు. ఆలోగా కిటికీ గుండా వస్తున్న పొగ మరింత ఎక్కువ కాసాగింది. ఇక తప్పనిసరి ఆ ఇంటి తలుపులు బలవంతంగా తెరిచి లోనికెళ్లారు వాళ్ళు. ఇందాక వినిపించిన సణుగుడు మరింత స్పష్టంగా వినిపిస్తోంది గాని అది ఏదో ఒక మూల నుంచి గాక ఇంట్లో అన్ని వైపుల నుంచి వస్తుండడమే పోలీసుల్ని గందరగోళానికి గురిచేసింది. అదెలా సాధ్యమో చెప్పగలరా? సాధ్యమే. అన్ని వైపులా కలిపి ఓ 5 స్పీకర్లు పెట్టినప్పుడు అన్ని వైపుల నుంచి ఆ సణుగుడు వినిపించడంలో వింతేముంటుంది చెప్పండి? ఇంతకీ అది సణుగుడేనా అంటే కాదు. ప్రఖ్యాత అమెరికా టీవీ వ్యాఖ్యాత జోయస్ మేయర్ సెల్మెన్ తాలూకు ప్రసంగం ఆ స్పీకర్ల ద్వారా మనకు వినిపిస్తోంది. ఇంటి నిండా ఆధ్యాత్మిక బోధనలకు సంబంధించిన వేలాది పుస్తకాలు ఎక్కడ పడితే అక్కడున్నాయి. అల్మారాళ్ళు, గచ్చు మీద, బల్లల మీద అనేక రకాలుగా పడున్న ఆ పుస్తకాలపై పేరుకున్న దుమ్మును చూస్తే చాలా కాలంగా ఆ ఇంట్లో ఎవరూ ఉండడం లేదని, లేదా శుభ్రం చేయడం లేదని అర్థమవుతోంది. నిజంగానే ఆ ఇల్లు దెయ్యాల కొంపలా కనిపించిందని పోలీసులు చెప్పారు. సరే, ఈ వర్ణనంతా దేనికి? ముందు ఆ బాత్రూంలో పొగ సంగతి చూడొచ్చు అంటారా? పోలీసులు ఆ ఇంటి తలుపులు బలవంతంగా తెరిచినప్పటి నుంచి తాము చూసింది పూసగుచ్చినట్టు చెప్తున్నారు. మరి మీరనుకున్నట్టుగానే ఆ ఇంటి బాత్రూమ్ తలుపులు తెరిచిన పోలీసులు ఇంకా ఎక్కువ భ్రాంతికి గురయ్యారు. ఆ స్నానాల గదిలో ఉన్న స్నానపు తొట్టిలో పూర్తిగా కాలిపోయిన మనిషి శరీరం వాళ్ల కంటపడింది. ఇటువంటి అనామక కేసుల్లో హతుల వివరాలు తెలిస్తే చాలు, హంతకుల వివరాలు త్వరగానే తెలుస్తాయనేది ఒక సార్వత్రిక సూత్రం. ఇంతకీ అది హత్య, ఆత్మహత్య అనేది తెలియకుండా వెంటనే ఓ నిర్ధారణకు వచ్చేయకూడదని కూడా పోలీసులకు తెలుసు. అలాగే ఆ ఘోరానికి వెనుక ఉన్న కారణమూ తెలియాలి. చనిపోయినది ఎవరు, చంపిందెవరు, మోటివ్ ఏమిటనేది తెలియాలి. పోలీసుల విచారణలో ఊహించని విషయాలెన్నో బయటపడ్డాయి. భయానకమైనవి, మాట పడిపోయేలా చేసినవి చాలా జరిగాయని వారి పరిశోధనలో వెల్లడైంది. నేర స్థలాన్ని చెదరగొట్టకుండా చూసుకుంటే ఎన్నో చిన్న చిన్న కీలకమైన ఆధారాలు దొరుకుతాయి. అందుకే క్రైమ్ సీన్ను ఇన్వెస్టిగేషన్ టీం సెక్యూర్ చేస్తుంది. ఇక్కడ అదే జరిగింది. ఆ స్నానాల గదిలో ఒక పెట్రోల్ డబ్బా, అగ్గిపెట్టె, ఒక ఉత్తరం కనిపించాయి. అవి చూసిన పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఆపై చుట్టుపక్కల వాళ్ళని విచారించారు. ఇంట్లో పరుపులు, దిండ్లు, అల్మరాలు, చివరికి గచ్చును కూడా వదలకుండా అంగుళమంగుళం వెతికారు. వంటగదిలో డబ్బాల్ని, గది మూలల్ని, ఏదో రాసి పరేసిన కాగిత ముక్కల్ని కూడా జాగ్రత్తగా పరిశీలించారు. అదేంటి అంటారా? ఇంటి నిండా ఎన్నో పేపర్ నోట్స్ రాసి పారేసున్నాయి. అంతేకాకుండా బాత్రూమ్ టబ్లో కాలిపోయిన శరీరానికి సంబంధం లేని వేరేదో చెడు వాసన ఆ ఇంట్లోంచి వచ్చింది. పోలీసు నిపుణులు దాన్ని పసిగట్టారు. బాగా కుళ్ళిన వాసన అని మాత్రం తెలుస్తోంది. ఆ వాసన ఓ బెడ్రూమ్లోంచి వస్తోంది. తలుపు తీస్తే ఆ గది చిమ్మ చీకటిగా ఉంది. కిటికీలు తెరుద్దామంటే పరదాలు, కాగితాలతో కిటికీలన్నీ మూసేసున్నాయి. మరి వాటిని కదిలిస్తే ఆధారాలు చెదిరిపోవచ్చనే సందేహం. అసలు కాగితాలు, పరదాలతో చిన్నపాటి వెలుతురు కిరణం కూడా రాకుండా ఎందుకు కట్టడి చేశారో పోలీసులు అర్థం చేసుకోలేకపోయారు ఆ క్షణంలో. ఇక ఆ గది కిటికీలే కాదు, వెంటిలేటర్, గది గుమ్మంతో సహా అన్ని కాగితాలు, బట్టలతో మూసేసున్నాయి. ఏదో ప్రత్యేకమైన దుష్కరమైన క్రతువు చేస్తున్నట్టుగా ఉంది ఆ గది. పోలీసులు వాటిని తొలగించి చూశారు. గదిలోకి వెలుతురు రావడంతోనే అక్కడ దృశ్యం చూసిన వారికి ఒక్కసారిగా కడుపులో దేవినట్లయింది. ఆ గది మధ్యలో ఉన్న మంచం మీద చక్కని దుస్తులు వేసుకుని, టక్ చేసుకుని ఎంచక్కా నిద్రపోతున్నట్టుగా ఉన్న ఒక అస్థిపంజరం కనిపించింది. ఆ భంగిమలో ఉన్న ఆ మనిషి అస్థిపంజరం పక్కనే నేల మీద మరో 2 అస్థిపంజరాలు కూడా ఉన్నాయి. అవి మాత్రం ఓ 2 సునకాల ఎముకల గూళ్ళు. మాంసం హరించుకుపోయి అస్థికలు మాత్రమే మిగిలాయి. మరి పోలీసులైతే మాత్రం భయపడకుండా ఉంటారో చెప్పండి? వాళ్ళు కూడా మనుషులేగా.
ఇక ఆ మంచం పక్కనున్న బల్ల మీద మిగిలిపోయిన ఆహారం పూర్తిగా పాడైపోయి ఉంది. చూసారా, ఏదో అగ్ని ప్రమాదం జరిగిందని భావించి వచ్చిన పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి అక్కడ కనిపిస్తున్న ఒక్కో దృశ్యం మతి పోగొడుతోంది. ఇది అసాధారణమైన ఘటన అని మాత్రం అర్థమైంది. ఏ ఒక్క ఆధారాన్ని విస్మరించకూడదని కూడా నిశ్చయించుకున్నారు. అలాగని వెతుకులాట మొదలుపెట్టారా? సరిగ్గా అప్పుడే క్రింది అంతస్తు నుంచి ధడాధడామని శబ్దాలు వినిపిస్తుంటే అటు పరుగులు పెట్టారు పోలీసులు. అక్కడ లివింగ్ రూమ్లో గోడ వైపు తిరిగి నిలబడిన ఒక మనిషి తన తలను ఆ గోడకేసి ఆగకుండా కొట్టుకుంటున్నాడు. ఆ ఇంట్లో పోలీసులు చూసిన ప్రాణంతో ఉన్న జీవి అతను మాత్రమే. పైన బాత్రూంలో కాలిన మనిషి శరీరం, లోపల ఓ గదిలో 3 అస్థిపంజరాలు. ఇక్కడ ఈ గదిలో నెత్తిని గోడకేసి బాదుకుంటున్న మనిషి. ఇంటి నిండా పుస్తకాలు, వెలుతురు రానంతగా చిక్కగా పరదాలు, కాగితాలు. ఊహించడానికి కడుపులో ఏదో వికారంగా తిప్పుతోంది కదా. మరి నేరుగా అన్నిటినీ ఏకకాలంలో చూసిన వాళ్ళ పరిస్థితి ఏమై ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ గోడకేసి తల బాదుకుంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ద స్కెలిటన్ కేస్గా ప్రసిద్ధి చెందిన కోర్టు కేసిదే. ప్రధాన అనుమానితుడిగా భావించి అతన్ని అదుపులోకి తీసుకున్నాక ఒక్కో అంశం వెలుగు చూడడం మొదలైంది. ఆ ఇంట్లో దొరికిన డైరీల్లో ఇంతవరకు ఆ ఇంట్లో జరిగిన సంఘటనల వివరాలున్నాయి. ఆ ఇంట్లో అప్పటిదాకా ఎవరెవరు చనిపోయారు, ఆ చావుల్లో అనుమానితులెవరు, ఆ అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుందెవరు, ఇలాంటి విషయాలన్నీ సవివరంగా రాసున్నాయి. వాటి జోలికి వెళితేనే మనకు కూడా అవేంటో తెలిసేది. పదని చూద్దాం. అరబింద్, ఆరతి అనే జంట 1968 ప్రాంతంలో బెంగళూరులో నివసించేవారు. దేవయాని అనే కుమార్తె, పార్థో అనే కుమారుడు వారిరువురి అన్యోన్య దాంపత్యానికి గుర్తులు. తమ పిల్లలు ఈ కలుషిత ప్రపంచంలో ఎవరి వల్ల ఇబ్బంది పడకూడదనేది ఆరతి కోరిక. సరే, ఏ తల్లిదండ్రులైనా అలాగే కోరుకుంటారు. తమ సంతానం అస్సలు కష్టపడకూడదు అనుకుంటారు. అయితే అందుకు ఆరతి ఎంచుకున్న మార్గమే ఇదిగో ఇక్కడి దాకా లాక్కొచ్చింది. పరాయి వాళ్ళు ఏవైనా ఇస్తే తీసుకోకండి, తినడానికి ఇస్తే వద్దనాలి, ముద్దుగా దగ్గరకు లాక్కుంటే కాదనాలి, ఆడుకుందాం రమ్మంటే అమ్మా నాన్నలకు చెప్పాలి అనాలి అని అంటూ పిల్లలకు ఏమేమో చెబుతుంటాం. నలుగురితో కలవనీయకుండా ఎన్నో ఆంక్షలు విధిస్తూ వారిని సామూహికంగా మనమే వేరు చేస్తాం. అతి ప్రేమ, అతి రక్షణ, అతి జాగ్రత్తలతో గంప క్రింద కోడి పిల్లల్లా తమ పిల్లల్ని కాచుకుంటూ ఉంటారు కొందరు. ఈ అతి ప్రేమ పాపం ఆ పిల్లల్ని ఒక్కసారిగా బీరు వల్ల తయారు చేస్తుంది. సమాజం వాళ్ళని చేతకాని వాళ్ళు అని గేలి చేస్తుంది. ఆ పిల్లలకి అవన్నీ అర్థమవుతున్నా స్వతంత్రంగా ఏ పనైనా చేయడానికి ముందు వెనకలాడతారు. అమ్మా నాన్నల దిక్కు చూస్తూ ఉంటారు. మీరు గనుక భారతీయ తల్లిదండ్రుల్ని గమనించండి, ఇవన్నీ కనబడతాయి. ఆరతి మరికొంచెం ఎక్కువ ఆలోచించింది. ఆమె పిల్లలు వాళ్ళ ఈడు పిల్లలతో కలవనీయకుండా చేసింది. వారితో మాట్లాడకూడదు, ఆటలాడకూడదు అంటూ వారికి సామాజిక జీవితం అంటూ లేకుండా చేసింది. పిల్లలిద్దరూ తమ ఇంటి 4 గోడల మధ్యనే ఆడుకునేవాళ్ళు. వాళ్ళు పెరిగి పెద్దయ్యే కొద్దీ ఈ పెంపకం పెద్ద అవరోధంగా తయారైంది. ఆరతికి వాటి పర్యవసనాలు అప్పటికి గాని అనుభవంలోకి రాలేదు. వాళ్ళు పిల్లాడికి అంటే పార్థోకి అచ్చు తన అక్క పోలికలు వచ్చేశాయి. తనకంటే పెద్దదైన అక్క ఎలా ప్రవర్తిస్తే తాను కూడా అలా ప్రవర్తించడం ఆ పిల్లాడికి సహజంగానే తోచలేదు. ఎందుకంటే మరో 3వ మనిషిని ఆ పిల్లాడు ఎరుగుడు కదా. తాను మగ పిల్లాడినని మర్చి అమ్మాయిలాగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఆరతికి కంగారు పుట్టింది. కొడుకు లింగభేదం మర్చిపోతాడనిపించింది. మగాడి లక్షణాన్ని కోల్పోయి ఇంకా చెప్పాలంటే బృహన్నలలాగా తయారవుతాడని జంకు కలిగింది. తన అతి రక్షణాత్మక పెంపకమే అందుకు కారణమని ఆమె గ్రహించుకుందో లేదో తర్వాత సంగతి. పిల్లలు అసహజంగా తయారవ్వడం మాత్రం జరిగిపోయింది. పార్థోకి తన అక్క తప్ప ఎవరూ తెలియకపోవడంతో అమ్మాయిలాగా మాట్లాడడం, అమ్మాయిలాగా ఆలోచించడం, అమ్మాయిలాగా సిగ్గుపడ్డం, అమ్మాయికి మళ్ళీ నడవడం మాత్రమే అలవాటు చేసుకున్నాడు. అది సృష్టి విరుద్ధమని అతనికి తెలియదు. అలా పెంచిన తల్లి ఆరతికి ఇప్పుడు మంచి చెడు గ్రహింపుకొచ్చిన ఆ పిల్లాడి మనస్తత్వం ఒక్కమారుగా మారిపోవడం అసాధ్యం. మీకు విషయం చెప్పనే లేదు కదా. తన కొడుకు తన మాట మాత్రమే వినాలి తప్పితే తన అక్క మాట కూడా వినకూడదనేది ఆమె ఉద్దేశం. ఇప్పుడు తన కొడుకు వాళ్ళ అక్కలాగా అంటే తన కూతురులాగా మాట్లాడుతూ ఉంటే అంతలా మాట్లాడేలా అక్కా తమ్ముళ్ల మధ్య అన్యోన్యత కలిగిందా? ఇలా అసూయపడుతూ ఉంటుంది ఆ తల్లి. ఆరతి విపరీత మనస్తత్వానికి ఇంతకంటే పరాకాష్ట ఇంకే ఉంటుంది చెప్పండి. అక్కా తమ్ముళ్ల అన్యోన్యత నచ్చని తాను తన కుమార్తెను దండించేదాన్ని అని ఆరతి డైరీలో రోజు రాసుకునేది. పార్థోకి వేరే ఇతర సమస్యలేవీ లేవు. మామూలు కుర్రాడి మాదిరే ఎదుగుతున్నాడు. అయినా కానీ వయసుకు సంబంధించి సమస్యలేవైనా ఉన్నాయేమో అని తానే ఊహించుకుంటూ వాటిని తానే ముందుగా కనుక్కుని పరిష్కరించాలని అతి అసాధారణ ఊహలతో విపరీత పరీక్షలకు దిగింది. తన కొడుకు సాధారణమైన అబ్బాయా కాదా అని కనుక్కునే ప్రయత్నంలో భాగంగా తమ ఇంటి పని మనిషిని తమ కొడుకు ఎరగవేసింది.
ఆమె ఉద్దేశం ఒక్కటే ఇక్కడ. వయసు రీత్యా కలిగే లైంగిక వాంఛలకు తన కొడుకు రియాక్ట్ అవుతున్నాడా లేక నిగ్రహంగా ఉంటున్నాడా అనేది తెలుసుకోవడానికి ఆమె ఎంచుకున్న విపరీత మార్గం అది. అవన్నీ ఆమె తన డైరీలో రాసుకుంది. ఏంటి, ఇలా నిజంగా ఉంటారా? కథలు అల్లుతున్నారు కదా అని మీరేం చింతించకండి. ఉన్నారు కనుకనే ఇది వార్త అయింది. అది కాస్త వికటించి దుర్వార్తగా మారింది. ఆ పిల్లాడి విషయంలో ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్న వేళ 1988లో పార్దో వాళ్ళ తాతయ్య కాలం చేశారు. ఆయన జీవించి ఉన్నప్పుడు, అంటే 1930లో బ్రిటిష్ వలస ప్రభుత్వ పాలన ఉన్నప్పుడే వాళ్ళ నుంచి ఒక భవనాన్ని కొనుగోలు చేశారు. ఆయన మరణించిన తర్వాత అప్పటిదాకా బెంగళూరులో ఉంటూ వచ్చిన అరబింద ఆరతులు కుటుంబంతో సహా కోల్కతాకు మకం మార్చారు. తమ సొంత ఇంటికి వచ్చేశారు. ఆ ఇల్లే ఇప్పుడు మన కథలోని స్థలం. ఈ కథా స్థలంలో చనిపోయిన వ్యక్తులు ఎవరెవరో మనకిప్పుడు తెలిస్తే వాళ్ళు ఎందుకు చనిపోయారో, ఎలా చనిపోయారో, ఎవరు చంపేశారు, ఇదంతా జరిగి ఎన్ని నాళ్లయిందో తెలిసే అవకాశం ఉంటుంది. అచ్చం దెయ్యాల కొంప మాదిరి ఉందని పోలీసులు అడుగు పెడుతూనే అనుకున్నారు కదా మరి. అందులో అవాస్తవం ఏమీ లేదు. ఇవన్నీ తెలియడానికి మనం కూడా కొంచెం ఆసక్తిగా ఎదురు చూడాలి. రోమాలు నెక్కబొడుచుకునేలా ఆ వార్తలేం చెప్పాయంటే చెప్పేందుకు సిద్ధమే గాని ఇప్పటికీ వీడియో నిడివి చాలా చాలా పెద్దది కావచ్చింది. కాబట్టి కొనసాగింపుగా మరో వీడియోలో సదరు అంటే ద స్కెల్టన్ కేస్ కథను వెల్లడించే ప్రయత్నం చేస్తాను. ఆ కారణాలు ఏవై ఉండొచ్చో మాత్రం మీరు ఊహించుకోవచ్చు కూడా. కామెంట్ సెక్షన్లో మీ ఊహను కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు నిజమేంటో నేను మీ ముందుకు తీసుకొస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు థింక్ డీప్ ఛానల్.